నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కర్తాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 800 మంది అయ్యప్ప మాలను స్వీకరించారు. అనంతరం స్వామికి పంచామృత అభిషేకాలను నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. గురుస్వామి నర్సారెడ్డి అయ్యప్ప మాలాధరణ స్వాములకు మాల నియమ నిబంధనలను తెలిపారు. ఈ సందర్భంగా చింతకుంట కాలనీకి చెందిన పలువురు మహిళలు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి కర్తాల్ मुख्य आचमन समर्पयामि। श्री वल्ली देव समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः। वसन्तो अस्य श्रीराज्यं ग्रीष्म इद्मशरद्भवे समवर्ततादि तस्या तस्य सद्योजाताय वै नमो नमः। भक्तेभ्यः ओम वामदेवाय नमः, नमो ज्येष्ठाय नमः, नमो श्रेष्ठ रुद्रमुद्रा नमाम्यहम्, शांतमुद्रा सत्यमुद्रा नमाम्यहम्। వేడి ఆనందం కేవలం రాయించుకోవడానికి వెంటకుండాలి కొద్దిగా వేయించండి వెళ్ళడానికి. మహేంద్ర స్వామి కల్లూరు ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి స్వామి దేవతాభ్యో నమః, పరివార దేవతాభ్యో నమః, వేదోక్తసువతారం శాస్త్రారం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప పాండేశవం అయ్యప్ప మాలధారణ ప్రతి సంవత్సరము వేసుకునే భక్తులు కానీ గురువు గారిని మరియు కన్యాస్వాములు మొదలుగా కన్యాస్వాములు ఎవరైతే ఉన్నారో వారికి నియష్టలు కానీ గురుగారు అయినటువంటి నర్సారెడ్డి గురుగారు వారు ప్రతి ఒక్క స్వామికి చెప్పడం జరుగుతున్నది. మాల ఏ విధంగా ఉండాలి, మన మాల ఏ విధంగా వేసుకోవాలి, మన నడవడిక ఏ విధంగా ఉండాలి, మనం వేసుకున్న తర్వాత ఇంకా ఎదుటివారు మనం చూసి మారాలనే ఒక భావనతోటి వాళ్ళు సత్సంగాలు కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కన్యాస్వామికి కానీ గురుస్వామికి కానీ ప్రతి ఒక్క స్వామికి ఇక్కడ సత్సంగం చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఒక్కళ్ళు గురుస్వామి బాటలో నడుస్తున్నారు. అదేవిధంగా కర్తాల్ అయ్యప్ప ధర్మశాస్త్ర నేటికి 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ శబరిమలగా ఇది పేరొందింది. తెలంగాణలో 2వ శబరిమలగా ఇక్కడ కర్తాల్ ధర్మశాస్త్ర నెలకొన్నది. ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ సేవల కోసం కానీ మరియు వారి కోరికల కోసం కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్నదాన ప్రసాదం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉండే సాములు కానీ భక్తులు కానీ భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని నమ్ముకొని ఇక్కడ ఉంటున్నారు. వారికి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆపదలు కూడా రాలేదు. కావున ప్రతి ఒక్క భక్తుడు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మాల అంటే ఏంది, అయ్యప్ప అంటే ఎవరు, అయితే ఆ అయ్యప్ప ఎవరు అనే దాని గురించి గురువుగారు చాలా వివరంగా వివరిస్తారు. ప్రతి ఒక్కరు వారిని ప్రేరణగా చేసుకొని ఎందరో మాలలు కూడా వేసుకున్నారు. వారికి మంచి మార్గంలో సద్మార్గంలో పోవాలని చెప్పేసి ప్రతిసారి గురువుగారు వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి ఇక్కడ లోక కళ్యాణం కోసం కూడా స్వామివారు ప్రతి ఒక్కరికి ఆశీర్వచనాలు ఉంటాయి. కర్తాల్ అనగానే నర్సారెడ్డి గురుస్వామి గారే గుర్తుకొస్తారు. ఆయన ప్రతినిత్యము 365 రోజులు ఆ స్వామి సేవలోనే ఉంటాడు. కాబట్టి వారికి ఆ అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్య.